నిర్మల్ జిల్లా కుబీర్ మండల సరిహద్దుల్లో బోకర్ తాలూకా పాలజ్ గ్రామంలో కర్ర వినాయకుడిని 77 ఏళ్లుగా పూజలు అందుకుంటున్నాడు. నిర్మల్కు చెందిన కొయ్య బొమ్మల కళాకారుడు గుండాజీ వర్మ కర్రతో చేసిన వినాయకుడిని ప్రతిష్ఠించి ఏటా పూజలు నిర్వహిస్తారు. ప్రతి వినాయక చవితికి గణేశుడిని ప్రతిష్ఠించి చివరి రోజు సమీప వాగులో పూజలు జరిపి నిమజ్జోత్సవంగా భావిస్తారు. అనంతరం విగ్రహాన్ని తిరిగి ఆలయంలో భద్రపరుస్తారు. బోకర్ గ్రామం పాలజు, జిల్లా నాందేడు తాలూకా బోకరు గ్రామం పాలజు. ఇది తెలంగాణ బార్డర్ 3 కిలోమీటర్ల బార్డర్ ఉంటుంది. ఇక్కడ కట్టె గణపతి 1948లో వచ్చిన ఈ సంవత్సరానికి 75 సంవత్సరాలైంది. మళ్ళీ ఇక్కడ ఏ గణపతికి ఏం కావాలన్నా మొక్కులకు కంపల్సరీ జరిగినాయి. ఇవాళ ఈ ముడుపులు కడతారు. ఇక్కడ రోజు అన్నదానం జరుగుతాయి. రోజు 50 నుంచి 60 గుంటలు అన్నం పప్పు పెడతాం మేము. రోజు లక్షల్లో జనాలు వస్తారు. మంచిగా సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడ దవాఖానాలు ఉన్నాయి. ఏమైనా ప్రాబ్లం వచ్చినా మళ్ళీ అందరికీ గొప్ప భక్తులకు కూడా తక్లీఫ్ కాకుండా ప్రతి మా విలేజ్ అందరు కమిటీ వాళ్ళు ఒక 50 నుంచి 100 కమిటీలు ఉంటాయి. ప్రతి కమిటీ ఒక ముందు 15 సంవత్సరాల పిల్లగాడి కాడికి కూడా పనిచేస్తారు. 60-70 ఏళ్ళ ముసలి దాకా కూడా పనిచేస్తారు. ఇక్కడ మాతలు కూడా పనిచేస్తారు. 11 రోజులు ఇక్కడ శ్రేణికి శక్తికి ఎదుగుక 11 రోజులు ఇస్తూనే ఉంటాము. అందరు ప్రతి ఒక్కరు మళ్ళీ వేరే విలేజ్ల నుంచి కూడా బాగా సేవ చేయడానికి 100,000 మంది వస్తున్నారు. రోజు అన్నదానం కూడా 50 నుంచి 60 గుంటలు 70 గుంటలు 11 రోజులు పొద్దున 7 గంటల చాలకే రాత్రి దాకా చాలా ఉంటుంది. మళ్ళీ నైట్లో కూడా కంటిన్యూ తెల్లారి దాకా కూడా దర్శనం ఖాళీ ఉంటుంది. బంద్ ఉండదు గుడి. నైట్లో కూడా 12 కానీ 1 గంట కానీ కంటిన్యూ ఉంటుంది. పబ్లిక్ ఇంత తక్లీఫ్ కాకుండా భక్తులకు అతీవత అస్సలు ఎవరికి తక్లీఫ్ కాక దవాఖానాలు అన్నీ ఉన్నాయి. తోడు పండడానికి బాత్రూమ్స్ అన్నీ ఇంత కూడా భక్తులకు తక్లీఫ్ లేకుండా ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.